అక్క ఏం చెప్తారు? 13 పాపను అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. ఇప్పటి వరకు దీనిపైన ఎటువంటి బీజేపీ నాయకులు ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తలేదు. అంటే తెల్లారు లేస్తే హిందూ ముస్లిం అనే పంచాయతీ గురించి మాట్లాడే బీజేపీ నాయకులు ఒక 13 పాప పైన అత్యాచారం జరిగితే ఎందుకు మాట్లాడలేకపోతున్నారని. వాళ్ళు నిజమైన హిందువులను అనుకుంటున్నావా? బీజేపీ అంటే హిందువులు కాదు, బీజేపీ అంటే హిందూ ముస్లింల కొట్లాటలు పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకొని వాళ్ళు అధికారంలో ఉండడమే వాళ్ళ ధ్యేయం తప్పించి నిజమైన హిందువులు వాళ్ళు కాదు. నువ్వు నేను వీళ్ళందరూ నిజమైన హిందువులు. మనకందరికి నిజమైన భక్తి ఉన్నది. మేము జై శ్రీరామ్ అంటాం, సీతారాముని మనం తలుచుకుంటాం. శ్రీరాముని వాళ్ళు ఎందుకు తలుచుకుంటారంటే మన ప్రధానమంత్రికే భార్య లేదు కాబట్టి సీతమ్మ అవసరం లేకుండా శ్రీరాముని తలుచుకుంటారు. శ్రీరామచంద్రుడు వీళ్ళొక్కలకు బీజేపీ ఒక్కలకే దేవుడా? మనం మాట్లాడితే ఖలిస్తాను పాకిస్తాను మనం మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు మన దేశద్రోహులుగా ముద్రించేటటువంటి ఈ పతివ్రత శిరోమణిలందరూ ఏడిపోయిన దేశం మీద. ఈ రోజు అడుగుతున్నా నేను, ఈ మాట్లాడే అర్నబ్ గోస్వామి నాతో డిబేట్ చేస్తాడు మొన్న. ఆ రోజు డిబేట్ చేసి 13 ఏళ్ల పిల్ల కోసం మాట్లాడుతున్నటువంటి అర్నబ్ గోస్వామికి ఈ రోజు తెలంగాణ నుంచి నేను అడుగుతున్నా, నువ్వు అసలు డిబేట్ ఎవరి కోసం చేస్తున్నావు? బీజేపీల కోసం చేస్తున్నావు. 2G స్కామ్ కాంగ్రెస్ గురించి ఏమంటావు ఇప్పుడు అని అడుగుతుండు. ఎప్పుడో జరిగిన 2G స్కామ్ లో ఆల్రెడీ అందులో స్కామ్ జరగలేదు అని ఆల్రెడీ కేసు కొట్టేయబడిన తర్వాత ఈ రోజు అడుగుతున్నాం. ఈ రోజు జరిగినటువంటి హిందూ దేవాలయాల్లో నేను ఒకటొకటి చెప్తాను నువ్వు అడిగిన దాన్ని. ఈ రోజు హిందూ దేవాలయాల్లో రామ జన్మభూమి రాముడు పుట్టి అయోధ్యలో పెరిగినటువంటి రాముడిని అడ్డం పెట్టుకొని, ఏ రాముడిని అయితే అడ్డం పెట్టుకొని గెలిచి 10 ఏళ్లుగా పబ్బం గడుపుకుంటున్నారో ఆ రాముడు సొమ్మునే దోపిడీ చేసి ఈరోజు హిందువుల సొమ్ము హిందువులు దొంగతనం చేస్తే ఏంది అని అంటారు. అంటే నువ్వు హిందువు కాబట్టి నువ్వు నన్ను వచ్చి మర్డర్ చేసినా, నేను నీ ఇంట్లో దొంగతనం చేసినా, హిందువులు చంపుకున్నారు, హిందువుల ఇళ్లలో హిందువులు దొంగతనం పడ్డారని రేపు దేశం మీద కల్లోలాలు సృష్టిస్తారా, లేకపోతే విద్రోహ చర్యలు పాల్పడతారా, లేకపోతే దేశాన్ని ఏ విధంగా చేస్తారు అనేది నేను ఒకటి అడుగుతున్నా. అంటే హిందువులు కాదు వాళ్ళు, నిజమైన దేశభక్తులు కాదు, నిజమైన హిందువులు కాదు, నిజంగా దేవుళ్ళని కొలిచే వాళ్ళు కాదు. కేవలం మన మధ్యలో కొట్లాడాలు పెట్టేసి మనకి హిందూ ముస్లింల భావన తీసుకొని వచ్చి నిజంగానే ఖలిస్తాన్లో ఉన్నామేమో అనేటటువంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నటువంటి వీళ్ళకి ఈరోజు రాజస్థాన్ అంటే నిజంగా చెప్పాలని అక్కడ ఎక్కువ శాతం హిందువులే ఉంటారు. ఎక్కువ శాతంగా మెజార్టీ మార్వాడీస్ ఎక్కువ ఉంటారు. మరి నిజంగానే వీళ్ళు హిందువులు వీళ్ళు రాజ్యం ఏలుతున్నటువంటి ఆ రాష్ట్రంలో గతంలో మేము అధికారంలో ఉంటాం అక్కడ. మరి అక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక్క అమ్మాయికి అది కూడా ఒక రోజు ఏదో ఇబ్బంది అయితే ఇట్లనే ఏదో మానభంగం జరిగితే కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డటువంటి బీజేపీలు తీరా చూస్తే వాడు బీజేపీ వాడే. ఆ తర్వాత నోర్లు బంద్ అయిన వాళ్ళు. అంటే బీజేపీ వాడు ఏం చేసినా, బీజేపీ ప్రభుత్వంలో పాలనలో వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏం జరిగినా, హిందువులకు జరిగినా, హిందువులకు మారణ హోమం జరిగినా, హిందువుల పట్ల ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా కూడా వాళ్ళు నోరు తెరవరు. ఈ రోజు కూడా చెప్తున్నా, నేను ఎప్పటి నుంచో గత 15 ఏళ్ల నుంచి నెత్తి నోరు మొత్తుకుంటున్నా, వీళ్ళు నిజమైన దేశభక్తులు కాదు, మనల్ని దోపిడీ చేయడానికి వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు. ఆనాడు బ్రిటిష్ వాడు మన దేశాన్ని దోపిడీ చేసి ఈ రోజు బీజేపీ వాడు మన దేశాన్ని దోపిడీ చేస్తారు. అప్పుడన్నా ఎందుకు స్పందిస్తారు? నేను ఇందాక నుంచి చెప్తున్నది అదే. వాళ్ళు బీజేపీలు వాళ్ళు దేశభక్తులు కాదు, వాళ్ళు హిందూ మతాన్ని సహకరించే వాళ్ళు కాదు, హిందూ మతం మీద వాళ్ళకి ప్రేమ ఉన్నది కాదు, కేవలం వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి. ఈ 13 ఏళ్ల పిల్లకి అరాచకంగా 5 రోజులు ఒక్కొక్క హోటల్ ని మార్చి మానభంగం చేస్తే ప్రభుత్వాలు ఎక్కడ పోయినాయి? 5 రోజుల వరకు జాడా తెలియదా? ఒక చిన్న పాప రేపు పొద్దున్న నీ ఇంట్లో జరగవచ్చు, రేపు నా ఇంట్లో జరగవచ్చు, ఎవరింట్లోనన్నా జరిగితే రేపు పొద్దున ఏ రాష్ట్రంలోనన్నా వీళ్ళ అధికారంలోకి, మన రాష్ట్రంలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తామంటున్నారు. మళ్ళీ మన రాష్ట్రంలో అధికారంలో వస్తే ఇట్లాంటివే జరుగుతాయా? రేపు పొద్దున జరుగుతాయని ఒక నిదర్శనం మాకు చూపిస్తుంది కదా. గతంలో రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు ఉండే, ఇలాంటి దుర్ఘటనలు ఎక్కడా జరగదు. వీళ్ళు ఎక్కడైతే అధికారంలో ఉన్నారో ఉత్తరప్రదేశ్ గాని, బీహార్ గాని, ఇంకెక్కడ అన్నా సరే ఇలాంటి దుర్ఘటనలే ప్రతిసారి జరుగుతున్నాయి. నేను చెప్తాను, నేను ఇప్పుడు అదే అంటున్నా. ఇప్పుడు 32 మంది ముస్లింసా మానభంగం చేసిన వాళ్ళు? నేను ఇక్కడ ముస్లిం భావజాలలో లేకపోతే హిందూ భావజాలలో తీసుకొచ్చి మాట్లాడు. ఎవరైనా సరే ఆ పసికందుకు ప్రపంచాన్ని ఇప్పుడిప్పుడే నేర్చుకుని ప్రపంచాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్న సమయంలో 13 ఏళ్ల చిన్న పిల్లని తీసుకొని పోయి 5 రోజులు ఆ పిల్ల ఆరోగ్యం ఏమైండొచ్చు, ఆ అమ్మాయికి జరిగినటువంటి అత్యాచారం మీద అమ్మాయికి ఏమీ తెలియని వయసులో ఆ దొంగన కొడుకులు 32 మంది హోటళ్లను మారుస్తుంటే, ఇంకోటి తెలుసా, అదో పెద్ద హైవే కాదు, నేషనల్ హైవే కాదు ఆ ఊరు. అక్కడ 150 హోటళ్లకు పైగా 500 హోటళ్ళు ఏమో చెప్తున్నారు. నేను ఎక్కడో నిన్న చూసినా అన్ని ఇలాంటివే జరుగుతాయంట అక్కడ. మొత్తం ఆడపిల్లల్ని ఇట్లనే తీసుకొని వెళ్ళి అమ్ముకొని ఆడపిల్లలకు జరుగుతాయంట. ఇప్పుడు మనకి ఇది కంటి ముందుకు వచ్చింది కాబట్టి
ఉనికిలోకి వచ్చింది కాబట్టి కనబడింది. లేకపోతే రోజు ఎన్ని జరుగుతున్నాయో అక్కడ. ఏం చేస్తుంది ప్రభుత్వం? మరి అయ్యో అని మాట్లాడేటటువంటి వీళ్ళు, బేటీ బచావో బేటీ పడావో అని మాట్లాడేటోళ్ళు ఈ రోజు ఆడపిల్లకి తన కన్న తల్లిదండ్రులు కూడా పక్కన పెడతా నేను, ఆ పిల్ల నరకం అనుభవించినప్పుడు, ఆ 5 రోజులు ఆ పిల్ల నరకం అనుభవించినప్పుడు ఎందుకు పుట్టిన ఈ భూమి మీద అని ఆ పిల్ల బాధపడినటువంటి ఆ క్షణాలని తిరిగి తెచ్చిస్తారా ఈ దొంగలంతా? ఈ రోజు హిందూ ముస్లింల గురించి మాట్లాడేటోళ్ళు, ఎవరు అన్యాయం చేసినా, ఎవరు తప్పుదం చేసినా, ఏ ఆడపిల్లకి మానభంగం జరిగినా, ఏ ఆడపిల్లకి ఆత్మ గౌరవానికి ఇబ్బంది జరిగినా అక్కడ మన కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని కాపాడాల్సినటువంటి బాధ్యత, మానవ జన్మకు కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళు. మరి ఏం చేసిండ్రు? ఎందుకు ఇప్పుడు వాళ్ళని తీసుకొని పోయి అంట వాళ్ళు ఉన్న హోటళ్లను కూలగొట్టినంట. హోటళ్లను కూడా కొడితే ఆ పిల్ల, చచ్చిపోయిన పిల్ల మంచిగా వస్తుందా? లేదా 32 మంది 5 రోజులు మానభంగం చేసినటువంటి ఆ పిల్ల జీవితం మళ్ళీ తిరిగి స్వచ్ఛందంగా పిల్ల బయటకు వస్తుందా? వాళ్ళని నేనేమంటున్నా అంటే కాళ్ళు చేతులు ముక్కలు చేసి దేశానికి ఒక లెసన్ ఇవ్వాలి అంటున్నా. 32 మంది అంటే ఆషామాషి కాదు. అప్పుడు ఒకసారి నిర్భయ విషయంలో ఇట్లనే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉంటే నిర్భయ చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఢిల్లీలో జరిగినటువంటి ఘటన, దారుణమైనటువంటి బస్సులో జరిగినటువంటి ఘటనకి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఆ కఠినమైన చట్టంలో ఈ 32 మంది నేనేమంటున్నా అంటే వీళ్ళని తీసుకొని పోయి ఊరేస్తే 4 గోడల మధ్యలో ఉరి కూడా సరిపోదు, ముక్కలు చేయాలి. కొడుకులకు ఒక్కోళ్ళకి రాబందులకు పీక్క తినేటట్లా చేయాలి. తీసుకొని పోయి సలసల మసలేటటువంటి నూనెల కాళ్ళు చేతులు ఇరగొట్టి వాళ్ళకి దేవుడా మేము ఎందుకు బతుకున్నాం, ఈ పాపం ఎందుకు చేసినామని వాళ్ళ కళ్ళలో నుంచి నెత్తురు కారి సావాలి ఆ కొడుకులు. వాళ్ళని గన్న తల్లిదండ్రి రోడ్ల మీద ఇడిచిండ్రా. ఇట్లనే చేయమని వాడు ఒక్కొక్కడు ఏ చిన్న పిల్లగాడు కాదు. నేను చూసిన ఆ దుర్మార్గుల్ని 14 మంది దొరికిన వాళ్ళని ఊళ్ళో వాళ్ళని ఊరేగింపుగా తీసుకొని పోయి జనాలతో కొడుతున్నారు జనాలు. కానీ నేను అంటున్నా వాళ్ళని ఊరికే అట్లా ఊళ్ళ మీద ఇడిచినటువంటి వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా యుక్త వయసులు ఉన్నటువంటి వాళ్ళు కాదు, 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నటువంటి దొంగ వెధవ ముండా కొడుకులు వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా 25 ఏళ్ళు దాటినోళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళకి ఇంట్లో అమ్మ చెల్లి అక్క ఎవడు కనవాళ్ళు ఈ లంగముండా కొడుకులకి. కడుపు తల్లి అసలు కళ్ళ అది చూస్తుంటే వారం రోజు ఎక్కడ సప్పుడు లేదు. బీజేపీలు ఎక్కడ లొల్లి చేస్తలేదు. ఇదే వేరే మతస్థులు ఏమన్నా అయ్యనంటే ఇదంతా కాంగ్రెసే రెచ్చగొట్టింది, ఇదంతా హిందూ ముస్లింలంతా, ఇది ముస్లింలకు సపోర్ట్ చేసే మన దేశం ఇట్లయిపోతుంది. దేశాన్ని రక్షించడానికి మోదీ వచ్చాడు చూడండి. ముస్లింలను మనం ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తే మన దేశం ఏమైపోతుంది? మన హిందువుల మహిళ ఆడపిల్లకి మానభంగం జరిగింది, మళ్ళీ వస్తుంది ఆ పిల్ల అని రోడ్ల మీద గుడ్డలు చింపుకొని తిరుగుతున్నటువంటి ఆనాటి ఆడోళ్ళు ఈరోజు ఎడిగిపోయిందమ్మా. ఏం మాట్లాడారు? మీ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన మీరు మాట్లాడారా? ఆడపిల్లకు అన్యాయం జరిగితే మీరు బయటికి రారా? ఎవరైతే చట్టానికి ఎవరు చుట్టం కాదు. మనం అందరం కూడా బయటికి వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం. చట్టాన్ని కఠినంగా తీసుకొని రావాలి. ఆ కొడుకులకు నడి రోడ్డు మీద మనం చూసాం దుబాయ్ లో గాని ఇంకో చోట గాని ఉరేస్తారు ఆడపిల్లలకి. కానీ ఇంకో జోలికన్నా వస్తే అబద్ధాలు ఆడినా, ఆడపిల్లకు ముట్టినా, ఆడపిల్లకు మానభంగం చేసినా నడి రోడ్లో ఉరేసి చంపుతారు. మరి ఈ రోజు మన దేశంలో ఎప్పుడో ఒక్కసారి అట్లాంటి ఒక ఘటన జరిగితే మళ్ళీ కొన్ని ఒంటి మీద చెమటలు పట్టాలి ఆడదాని జోలికి పోవాలి అని అంటే. మళ్ళీ ఒకసారి ఆడపిల్ల జోలికి వచ్చినా, ఆడపిల్ల కన్నెత్తి చూసినా ఇలాంటి శిక్షలు మన దేశంలో అమలైతేనే. నేను ఏ ప్రభుత్వం గురించి మాట్లాడతలేదు. నేను ఒక తల్లిగా, ఒక ఆడపిల్లగా, ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం మీద ఒక మహిళగా నేను మాట్లాడుతున్నా. ఎక్కడో ఒక దగ్గర ఇట్లాంటిది మాత్రం కఠిన చర్యలు జరిగితేనే రేపు పొద్దున దేశంలో ఎవడైనా ఇలాంటి తప్పు చేయడానికి భయపడతారు. మేము అంటున్నాం రండి మాతో రండి, నడు ఆడ రాజస్థాన్ పోదాం, ఆ దొంగ నా కొడుకులను అందరినీ ఉరియమని చెప్తాం. గురించి మాట్లాడిన వాళ్ళు ఇప్పటి వరకు బీజేపీ నాయకులు మణిపూర్ లో జరిగినటువంటి సంఘటనల్లో వాళ్ళు 2 నెలల వరకు నోరు తెరవలేదు, 2 నెలల వరకు జరగలేదు. గోవాలో ఏంది అరే ఈ సతీమణిలు తెలంగాణలో వాళ్ళు ప్రాణాలు తీసిండ్రు. కోవా బంద్ అమ్ముకున్నాని ప్రాణాలు తీసిండ్రు. చచ్చిపోయిండు కదా ఆయన, హార్ట్ అటాక్ వచ్చో సంథింగ్ ఏదో సూసైడ్ చేసుకోవడం చచ్చిపోయిండు. అట్లా ఒక నిండు ప్రాణాన్ని తీసి ఒక కుటుంబాన్ని అనాథం చేసి రోడ్డు మీద వదిలేసినటువంటి వీళ్ళ పైశాచిక ఆనందం ఈ రోజు ఎక్కడ పోయింది? ఈరోజు ఎన్నో మాట్లాడతలేదు. వాడు ఎవడో బంద్ అమ్ముకునే పేరోని గురించి, వాడు ఖలిస్తానోడు ఎంగిలి బంద్ అమ్ముతాడు అని వానికి ఇష్టం వచ్చినట్ల నానా హింసలు పెట్టి యూట్యూబ్లలో మాట్లాడినటువంటి ఆడోళ్ళు ఈరోజు ఎందుకు నోరు తెలుస్తారు? బండి భగీరథ విషయమైనా సరే, మణిపూర్ విషయమైనా సరే, రాజస్థాన్ విషయమైనా సరే, ఒక్క విషయాలలో మహిళలకు జరిగినటువంటి విషయాలలో ఒక్కటన్నా ఇంతవరకు మాట్లాడిందా? నేను అంటున్నా మీకు నోరు లేదు కదా, మాట్లాడకండి, ఎప్పుడు కూడా మాట్లాడకండి.
మాలాంటి వాళ్ళని మేము మాట్లాడతాం, ఎవరికి జరిగినా మాట్లాడతాం, హిందూ చేసినా మాట్లాడతాం, ముస్లిం చేసినా మాట్లాడతాం, అన్యాయం జరిగినా మేము మాట్లాడతాం, ఎక్కడైనా మేము మీరు మత చిచ్చులల్లా మతం వేసి ముసుగులల్లో మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టేటందుకు మీరు మాట్లాడడం బంద్ చేయండి. ఇప్పటి నుంచి మీరు మాట్లాడితే ఒక్కొక్కరు కట్టెలు తీసుకొని కొడతాం మేము రోడ్డు మీద వచ్చి. రేపటి నుంచి ఇట్లాంటి మాటలు ఎక్కడైనా హిందువులు ముస్లింలు అని మాట్లాడి విభేదాలు తీసుకొని వచ్చి సోదర భావంతో బతుకున్నటువంటి వాళ్ళను మీరు అందరిని విడదీసేది రేపు పొద్దున ఏమైనా చేస్తే కట్టెలు పట్టుకొని నేనే వస్తా, కొట్టి సంపుతా ఒక్కొక్కళ్ళని. నేను నిజంగా చెప్తున్నా, ఈ రోజు నోరు తెరవని వాళ్ళు రేపు కూడా నోరు తెరవద్దు, రేపు కూడా నోరు తెరవద్దు ఎవ్వరు కూడా. మేము మాట్లాడతాం, ఆ రోజు మేమే మాట్లాడతాం, ఈ రోజు మేమే మాట్లాడినాం, నిన్న మేమే మాట్లాడతాం, రేపు కూడా మేమే మాట్లాడతాం. దమ్ముండే వాళ్ళు ఉంటే ఈ సవాలు స్వీకరించండి. ఎవరైనా సరే, ఏ హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా సరే, ఎవరు దేశంలో ఆడపిల్లలకు కానీ దేశద్రోహం ఎవరు చేసినా మేము మాట్లాడతాం. మీరు మాట్లాడకండి. మీరు ఫస్ట్ ఆ సోషల్ మీడియా నుంచి బయటికి రండి. మీరు ఫస్ట్ అబద్ధాల సోషల్ మీడియా నుంచి బయటికి రండి. మీ సొంతంగా మీ ఇంట్లో మీ కొంపలో ఏం జరుగుతున్నాయో కూడా మీకు అవసరం లేదు, దేశం గురించి మాట్లాడతారు. మీ బతుకుల మన్నుబోయ్య.